కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమి పండగగా జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి అని, జన్మాష్టమి అని, గోకులాష్టమి అని, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో 8వ రోజు నాడు కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. హరికథ భాగవత పురాణాల్లో 8వ అవతారమైన కృష్ణుడు ద్వాపర యుగం నందు మహాభారత ఘట్టాన్ని చవిచూశారు. నేటి భారతదేశ రూపురేఖలు కూడా గోవు ముందు కృష్ణుని ఆనంద అభినయం పోలి ఉంటుంది. యాదవ వంశంలో పుట్టిన కృష్ణ పరమాత్ముడు దేశాన్ని పాడి పంటల నేలగా ఆశీర్వదించాడని హిందువుల ప్రగాఢ నమ్మకం. 16,000 గోపికలని పెళ్లాడి పుణ్యం కట్టుకున్న శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని మాత్రం ఆపలేక పాపం కూడా పట్టుకున్నారు. అందుకే ఆ అవతార ఆవేశం, ధర్మం రెండు పాదాల మీద నడిచే ద్వాపర యుగంలో పురుడు పోసుకున్నాడు. కృష్ణుడు నేటికి ఒక అజరామర లౌకికం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన పేరు పలకక మానరు. భారతీయ దేశ జీవనదుల్లో ఒకటైన కృష్ణానది ఒక అద్భుతం. కృష్ణుడు పెరిగిన ద్వారకా నగరం సముద్రంలో మునిగాక నేటికి అదొక అద్భుత నగరం. ద్వారకా నది మునిగితే కాని మహాబలేశ్వర్లో కృష్ణానది పుట్టలేదు అనే జ్ఞానగూలిక అనవాయిస్తూ తానొక కర్మసిద్ధుడు, కారణ జన్ముడు, భారతదేశ ఆత్మ కృష్ణుడు అనే వాస్తవం సైన్స్ బ్లాక్ హాల్స్ చదివే దాకా వస్తే తేట తెల్లమవుతుందేమో. బ్లాక్ హాల్స్ కి అర్థం కృష్ణబిలం. మన దేశం ఒడ్డున కృష్ణబిలం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాని ఉపయోగం ఏంటి అనేది భవిష్యత్తులోనే తెలియాలి. శాస్త్ర విజ్ఞానం దేవుడికి మరింత చేరువవ్వాలి అని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.